అయోధ్య అనే ఒక అందమైన రాజ్యంలో మహారాజు దశరథుడు రాజు అయ్యాడు. అతనికి ప్రజలపై చాలా ప్రేమ ఉంది. కానీ ఆయనకు పిల్లలు లేరు. ఒకరోజు దేవతలు ఆయన ప్రార్థనకు సమాధానమిచ్చి ఆయనకు రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు అనే నలుగురు సంతానం ఇచ్చారు. రాముడు చిన్నప్పటి నుంచే ధైర్యవంతుడు. ధర్మాన్ని రక్షించేందుకు, ప్రపంచాన్ని మార్గదర్శనం చేయడానికి విష్ణువు శ్రీరాముడిగా అవతారమెత్తారు. శ్రీరాముడి జననంతో ప్రజలందరూ ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఇది కేవలం జననం కాదు, ఇది ధర్మం అవతరించిన క్షణం. రాముడు చిన్నప్పటి నుంచి ధైర్యంతో, భక్తితో, ప్రేమతో అందరినీ గౌరవిస్తూ పెరిగాడు. రాముడి మధుర కథ. రామయ్య మంచి మార్గాన్ని ఎంచుకునేవాడు. సీతమ్మ చిన్నప్పటి నుంచే దయ, ప్రేమ, సహాయం నేర్చుకుంది. లక్ష్మయ్య సోదర ప్రేమతో, విధేయతతో రాముడికి మద్దతు ఇచ్చేవాడు, జాగ్రత్తగా చూసుకునేవాడు. ముగ్గురు కలిసి ఆనందంగా ఆడుకునేవారు. చిన్న వయసులోనే మంచి విలువ నేర్చుకున్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు అందరితో మధురమైన ఆదర్శం అయ్యారు. అయోధ్య రాజ్యానికి సుందరమైన రోజు ఇది. రాజు జనకుడు తన కుమార్తె అయిన సీతకు స్వయంవరం ఏర్పాటు చేశారు. అన్ని రాజులు, యువరాజులు రావడం మొదలైంది. వీరిలో ఎవరు ధైర్యంగా, బలంగా ఉన్నారో చూడాలి. వీరిలో ఎవరు ధైర్యంగా, బలంగా ఉన్నారు అని ధనస్సు భుజాల బలంతో దాన్ని ఎత్తగలవారు మాత్రమే సీతను పెళ్లి చేసుకోవచ్చు. రాముడు ధైర్యంగా ముందుకు వచ్చి ధనస్సును ఎత్తి సీతతో పెళ్లికి అర్హతుడిగా ప్రదర్శించాడు. ప్రతి ఒక్కరి కన్నా రాముడు ధైర్యంగా, మంచి మనస్సు స్పష్టంగా కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అలా రామయ్య సీతను గెలిచాడు. జనక మహారాజు రాముడితో సీతకు పెళ్లి చేయాలని నిశ్చయించాడు. రాముడు సీతతో పెళ్లి చేసుకొని సంతోషంగా అయోధ్యకి తిరిగి వచ్చారు. అయోధ్య ప్రజలు రాముణ్ణి సంతోషంగా స్వాగతించారు. అతి ప్రేమ, ధైర్యం మరియు సత్యానికి ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలు, రాజులు, అనేక దేవతలు రాముడిని సింహాసనంలో కూర్చొని రాజుగా అలంకరించాడు. రాముడు ధైర్యంగా, ప్రేమ మరియు సత్యాన్ని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యలో అందరూ సంతోషంతో రాముడి పల్లకి, సీతతో రాముల జీవితాన్ని చూశారు. ఇలా రాముడు రాజ్యాభిరామంగా ప్రజల కోసం ధర్మాన్ని పాటిస్తూ. ఒకసారి అందరూ అయోధ్యని ఊహించండి. శాంతి, ప్రేమ, నమ్మకం నిండిన నగరం. ఆ నగరంలో సీతమ్మ ఉన్నారు. మృదువైన ప్రేమతో అందరూ ప్రేమగా చూసేవారు. ప్రతి మనసును తాకే మాటలతో ఆమె ప్రజల మధ్య నడుస్తూ మంచి మాటలతో ధైర్యం నింపింది. దయతో బాధను తగ్గించింది. ఆమె ఉన్న చోట కోపం తగ్గింది, దుఃఖం కరిగిపోయింది. సీతమ్మ మనసు చెబుతోంది ఒక్కటే: ప్రేమతో జీవిస్తే ఆనందంగా మారుతుంది జీవితం. వానరసేన అంతా చూస్తుండగా హనుమంతుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. శ్రీరాముని ముఖంలో నమ్మకం కనిపించింది. అదే హనుమంతుడికి శక్తిగా మారింది. జై శ్రీరామ్ అన్న నామస్మరణతో అతని లోపల నిద్రించిన మహాశక్తి మేల్కొంది. క్షణంలోనే అతని శరీరం ఆకాశానికి తాకేలా విస్తరించింది. సముద్రం కూడా ఆ శక్తిని కంపించినట్టు అనిపించింది. శ్రీరాముడు నాతో ఉన్నాడు అన్న నమ్మకంతో, విశ్వాసంతో హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. లంక వైపు సాగిన ఆ ప్రయాణం భక్తి, ధైర్యం, అపార శక్తికి ప్రతీకగా నిలిచింది. సబ్స్క్రైబ్.